అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ఈ వారం అంతా మనం సర్వైకల్ క్యాన్సర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. ఈ అవేర్‌నెస్‌లో భాగంగా సార్ వాళ్ళొచ్చారు. సార్ వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా చూసారా మీరు? ఇది మోడీ గారి జాకెట్. సో ఈ ప్యాటర్న్ ఇది అవేర్‌నెస్‌కి క్రియేట్ చేయడం కోసం అందరూ దీన్ని గుర్తుంచుకోవాలని ఈ డ్రెస్ కూడా వాళ్ళే పంపించారు సార్ వాళ్ళకి. వీళ్ళు చెప్తారు ఇప్పుడు సర్వవాక్. యాక్చువల్‌గా ఈ మేమిద్దరం కూడా సీరం మినిస్ట్రీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్. సో మా వ్యాక్సిన్ వచ్చేసి ఉమెన్స్ డే రోజున మనం లాంచ్ చేసినాం అఫీషియల్గా. సో ఈ ఎంటైర్ వీక్ మార్చ్ 2 నుంచి మార్చ్ 8 వరకు మా కంపెనీ ఏం చెప్పిందంటే ఉమెన్స్ డే సెలబ్రేషన్ అంటే టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ అబౌట్ దిస్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చెప్పమని చెప్పేసి మాకు చెప్పిన సందర్భంలో మేము ఈ డ్రెస్ వేసుకోవడం జరిగింది. సో ఈ డ్రెస్సు యూనిక్గా ఉండటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఎందుకని ఇలా వేసారని చెప్పేసి అడుగుతున్నారు. సో ఈ వారం అంతా మేము ఈ సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో వీరిలో ఎవరైనా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక వేయించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వేయించుకొని ప్రొటెక్షన్ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఇది ఓన్లీ ఆడపిల్లలకే కాదు, మగపిల్లలు కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. మగపిల్లల్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్ నుంచి మనము ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే రక్షణ పొందవచ్చును. ఆడపిల్లలే అనుకొని చెప్పేసి చాలామంది ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మగపిల్లలు కూడా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మగపిల్లలు వేయించుకోవాలి టు స్టాప్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ దిస్ వైరస్ ఫ్రమ్ మేల్ టు ఫిమేల్. సో బాయ్స్ హ్యాస్ టు టేక్ దిస్ వ్యాక్సిన్. ఈ సందర్భంలో మేడం గారిని మేము కలవడం జరిగింది. సో మనలో మనం ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిజ్ఞతతో కూడుకున్న ఒక దీన్ని ముందుకు తీసుకొని పోయి ఈ సర్వైకల్ క్యాన్సర్ యొక్క వ్యాప్తిని అరికట్టవలసిందిగా మా తరపున మేము మా ప్రయత్నం ఏం చేస్తున్నాం. సో మీరు కూడా అందరూ కూడా ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మరుక్షణమే ఈ వ్యాక్సిన్ వేయించుకొని దేశం యొక్క అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కంపెనీ తరపున మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖు. మహిళలకి మరింత ఆరోగ్యంగా ఉండాలని, మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలని సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి వాళ్ళ సర్వావాక్, ఇదిగో ఈ సర్వావాక్ వ్యాక్సిన్ 14 సంవత్సరాల పిల్లలు సింగిల్ డోస్ వేయించుకుంటే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన తర్వాత కంటే రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. రాకుండా ఉండటానికి మనం చేయాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. కాబట్టి ఎవరైతే వేయించుకోగలిగిన తాగుతున్న వాళ్ళందరూ దీని ఖరీదు సుమారుగా 2000 రూపాయలు ఉంటుంది. అది కొనుక్కొని వేయించుకోండి. దిగువ మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు వేయించుకోలేని వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారి స్కీమ్ లోనే ఇది ఫ్రీగా వేస్తున్నారు. ప్రతి స్కూల్లో ఉమెన్స్ అదే కాలేజీల్లో కూడా 14 సంవత్సరాలు వయసు ఉన్న దగ్గర నుంచి పిల్లలకి ఒక సింగిల్ డోస్ ఫ్రీగానే వేస్తున్నారు. దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ కానీ మీకు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో ఈ రోటరీ క్లబ్ ఇలాగ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కూడా రెడ్ క్రాస్ అలాంటివి కూడా మీరు దగ్గరలో ఎలాగైనా సరే మీరు కనుక్కొని వేయించుకోండి. దగ్గరలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా తక్కువ ఖర్చుతోనే, అంటే ప్రతిఫలాపేక్ష ఏమీ లేకుండా మాకు ఎంతకైతే వస్తుందో అదే రేటుకి మేము వేయగలుగుతాం. మహిళలు, ముఖ్యంగా బాలబాలికలు, విద్యార్థులు అందరూ కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకొని సర్వైకల్ క్యాన్సర్ ని నివారించుకోండి. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడండి. మీ తోటి పిల్లలకి అందరికీ మహిళలకి కూడా దీని గురించి ఆలోచించి మాట్లాడి చర్చించి అందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహించండి. మనం ఏ విధంగా అయితే పోలియోను మన ఇండియాలో ఎరాడికేట్ చేసినామో సేమ్ అదే ప్రతిజ్ఞతోటి మనం హెచ్పివిని కూడా ఈ యొక్క వైరస్ను కూడా ఇండియాలో లేకుండా మనము పారదోలడానికి మన యొక్క శక్తివంతం లేకుండా కృషిని చేయాలి. దీనికి గాను ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చేసి ఈ హెచ్పివి అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ఎవరికైతే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళని వేయించుకునే విధంగా మనం ప్రోత్సహించాలి. సో మరీ ముఖ్యంగా ఆడపిల్లల్లో ఏంటంటే ప్రతి 5 నిమిషాల్లో ఈ వైరస్ బారిన పడి ఒక ఉమెన్ చనిపోతుంది. కాబట్టి ఈ ఆడపిల్లలు మరీ ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. 5 నిమిషాలకు ఒక డెత్ జరుగుతుంది. సెకండ్ హైయెస్ట్ డెత్ అనమాట మన ఇండియాలో ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి. కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనము ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ సర్వైకల్ క్యాన్సర్ ని పారద్రోలడానికి మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. అందరూ సర్వైకల్ వ్యాక్సిన్ ఈ సర్వావాక్ వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా ప్రతిజ్ఞ చేద్దాం.
ప్రయత్నిద్దాం, అందరికీ చెప్దాం. మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని, ఈ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ అందరికీ మీ ఇంట్లో మహిళలకి, చుట్టుపక్కల స్నేహితులకి, సన్నిహితులకి, అందరికీ మహిళలకి ఇది చెప్పి దాన్ని సాధ్యం చేస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. థ్యాంక్ యూ.